సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్యకాలంలో మన ఇండియా కూడా వన్ ఆఫ్ ది డయాబెటిక్ కంట్రీగా మారిపోతూ వస్తుంది. సో రాను రాను డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా మంది పెరిగిపోతూ వస్తున్నారు. అయితే ప్రీ డయాబెటిక్లో ఉండే వాళ్ళు చాలా మంది ఆలోచన చేసేది ఏంటి అని అంటే, మేము డైట్తోని దాన్ని బాగా కంట్రోల్ చేసుకోగలుగుతాము అని ఆలోచన చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం డయాబెటీస్ ఉండేవాళ్ళు కూడా ఫుడ్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి, సో ఎటువంటి ఫుడ్ తీసుకుంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు న్యూట్రిషనిస్ట్ శ్రద్ధా దాస్ గారు, హెల్త్ అండ్ వెల్నెస్ కోచ్ ఆల్సో. హలో మ్యామ్. హలో, నమస్తే మ్యామ్. సో ప్రీ డయాబెటిక్లో ఉండే వాళ్ళందరూ కూడా ఫస్ట్ వద్దు, మనం మెడిసిన్స్ జోలికి వెళ్ళొద్దు, మెడిసిన్తో కాదు డైట్ తోటి కంట్రోల్ చేసుకోవాలని భావన చేస్తుంటారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే, మరి ఆల్రెడీ డయాబెటీస్ వచ్చేసి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి కూడా డైట్ కంట్రోల్ అనేది ఉండాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ డయాబెటిక్ తీసుకుందాం. ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే వాళ్ళు డయాబెటీస్లోకి రాకుండా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది? ఇది చాలా నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్, ఎందుకంటే మన ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ లాగా పాపులర్ అయిపోయింది ఇప్పుడు. నెక్స్ట్ క్యాన్సర్ కూడా స్లోలీ ఇండియా ఈజ్ రీచింగ్ దట్ స్టేజ్. సో ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఈ మధ్య యంగ్ మెంబర్స్ ఆల్మోస్ట్ 30-year-old ఆల్సో ఐ హ్యావ్ సీన్ హూ ఆర్ గెటింగ్ ఇన్ టు ప్రీ డయాబెటిక్ రేంజ్. ప్రీ డయాబెటిక్ ఒకసారి డయాగ్నోజ్ అయితే అది చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్, చాలా సాడ్ సిచ్యువేషన్ లాగా అయిపోతుంది. కానీ వీ క్యాన్ హెల్ప్ ఇట్ టు గెట్ బ్యాక్ టు నార్మల్. అంటే ప్రీ డయాబెటిక్ రివర్సల్ ఈజ్ పాసిబుల్. ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్. మెయిన్లీ మన ఫుడ్ ఐటమ్స్ కొంచెం చేంజ్ చేసి, మన న్యూట్రిషన్, మన ప్రోటీన్ ఇంటేక్ ఇవన్నీ చేంజ్ చేసి, అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ, అది కూడా ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఓన్లీ న్యూట్రిషన్ విల్ నాట్ హెల్ప్, యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. అంటే కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు, డయాబెటీస్ రివర్సల్ అనే వర్డ్ని యూజ్ చేయకండి, వన్స్ వచ్చిందని అంటే అది రివర్స్ చేయటం అనేది కష్టం, కంట్రోల్ మాత్రమే మనం చేయగలుగుతాము, అది పెరగకుండా కంట్రోల్ మాత్రమే చేయగలుగుతాం అంటారు. ఎంతవరకు ఇది కరెక్ట్? అది కరెక్టే. డయాబెటిక్ ఒకసారి అయితే అది పోదు. డయాబెటిక్ యూ క్యాన్ మేనేజ్ ఇట్, బట్ యూ కెన్ నాట్ బికమ్ నాన్ డయాబెటిక్. కానీ ప్రీ డయాబెటిక్కి చాలా హోప్ ఉంది. ఆ విండో పీరియడ్లో కరెక్ట్ న్యూట్రిషన్, కరెక్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తే ప్రీ డయాబెటిక్ రివర్సల్ ఈజ్ వెరీ మచ్ పాసిబుల్. సో ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అది మెయింటెనెన్స్ డైట్ ఉండాలి. ప్రీ డయాబెటిక్ వాళ్ళకి ఎక్స్ట్రీమ్ డైట్ ఉంటే, ఎక్స్ట్రీమ్ చేంజెస్ లైఫ్ స్టైల్లో చేస్తే హ్యాపీగా వాళ్ళు నాన్ డయాబెటిక్ అవ్వచ్చు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ న్యూస్ యాక్చువల్లీ, వెరీ గుడ్ హోప్. సో మెయిన్ చాలా మందికి ఉండేటువంటి భావన ఏంటంటే, ఇప్పుడు స్వీట్స్ తీసుకుంటే, లైక్ స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల నేను డయాబెటిక్ అవుతున్నానేమోనని. ఇది ఎంతవరకు కరెక్ట్ అంట? స్వీట్స్కి అసలు ఈ షుగర్ రావడానికి ఏమైనా సంబంధం ఉందంట? ఎస్ డెఫినెట్లీ. స్వీట్స్, నాట్ ఓన్లీ స్వీట్స్ బట్ ప్రాసెస్ ఫుడ్స్. నా ప్రకారంగా అయితే మెయిన్ ఫ్యాక్టర్ ప్రాసెస్ ఫుడ్స్. ఎక్కువ ప్రాసెస్ ఫుడ్స్ అంటే మైదా, వీట్, బ్రెడ్, బేకరీ ఐటమ్స్ విత్ మోర్ షుగర్, మోర్ సాల్ట్, ఇవన్నీ రొటీన్గా 10-15 years అదే లైఫ్ స్టైల్లో ఉంటే తప్పకుండా డయాబెటీస్ లాంగ్ టర్మ్ నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళు డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే అగైన్ ఇట్ విల్ గో ఇన్ టు ద బాడీ, ఇట్ విల్ డిపాజిట్, ఇట్ విల్ ఎఫెక్ట్ అవర్ ఇన్సులిన్ హార్మోన్. డయాబెటీస్కి మెయిన్ ఇన్సులిన్ విల్ కంట్రోల్ ద షుగర్స్. యూర్ టేకింగ్ మోర్ షుగర్ ఐటమ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. పేస్ట్రీస్, కేక్స్, స్పెషల్లీ నైట్ స్వీట్స్. ఇప్పుడు చాలా టీనేజర్స్ కూడా అదే అలవాటు అయిపోయింది. నైట్ క్రేవింగ్స్, చాక్లెట్ క్రేవింగ్, ఐస్ క్రీమ్ క్రేవింగ్, ఇవన్నీ ఆఫ్టర్ 10 years వాళ్ళకి ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. దే విల్ గెట్ ఇన్ టు ద డయాబెటిక్ రేంజ్. సో బెస్ట్ థింగ్ ఇస్ టు అవాయిడ్ షుగర్స్, ఫస్ట్ థింగ్. సెకండ్ ఇస్ టు అవాయిడ్ ప్రాసెస్ ఫుడ్స్. ప్రాసెస్ అంటే అంతా రీఫైన్డ్. ఈవెన్ వైట్ రైస్ ఆల్సో ఇఫ్ యూ టేక్ ఇన్ లార్జ్ క్వాంటిటీ, స్పెషలీ మీరు యాక్టివ్ లేదు, డిన్నర్ హెవీగా తీసుకుంటే బిర్యానీ అవి విత్ లాట్ ఆఫ్ ఆయిల్, లాట్ ఆఫ్ రైస్, దెన్ డెఫినెట్లీ యూ విల్ బి ప్రోన్ టు డయాబెటీస్. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ దాట్. సో నేను 3 ఇంపార్టెంట్ ఫుడ్స్ చెప్తాను ప్రీ డయాబెటిక్కి. ఫస్ట్, స్టాప్ టేకింగ్ ప్రాసెస్డ్. Replace with something like brown rice, or you can have millets. Instead of wheat, start with millets. Any kind of millets you take. Second thing is add more fiber, more vegetables, more fruits.
అంటే ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారంగా 2 servings ఆఫ్ ఫ్రూట్స్ అండ్ 3 servings ఆఫ్ వెజిటేబుల్స్ కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు సర్వే చేస్తే ఎవ్వరు ఫ్రూట్స్ తినట్లేదు. అంటే అంత మంచి ఫ్రూట్స్ కూడా మనకి దొరకట్లేదు అని చెప్తున్నారు యాక్చువల్లీ. దట్ ఈస్ ఆల్సో ఆర్గానిక్ ఫ్రూట్స్ దొరకాలి అని అన్నా కూడా ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ దొరకడం కూడా కొంచెం కష్టంగానే ఉంది. సో నార్మల్ ఫ్రూట్స్ అయితే దొరుకుతున్నాయి కానీ అవి ఎంత వరకు మనకి యూస్ అవుతున్నాయి అనేది కూడా చూసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో ఎ బిగ్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ. దెర్ ఇస్ లాట్ ఆఫ్ అడల్ట్రేషన్ ఇన్ ఫ్రూట్స్, బట్ స్టిల్ ఐ వుడ్ సే eat at least 2 servings of fruits and 3 servings of vegetables. Mana plate lo actually half amount should be vegetables. Next should be a little bit of whatever carbohydrate you are taking, rice or roti or whatever, and little bit of salt and fat. This much amount of fat. Actually, this is the rule they say. Okay, the tip of your thumb. This much amount of fat should be there in your entire meal. And then little bit of dairy products, but again dairy products you can switch to vegan products like almond milk or some kind of those things. And third very important thing I'll say is include bitter foods, ante karela, those kind of bitter, cinnamon, bitter spices మీ ఫుడ్లో యూస్ చేస్తే ఆ ప్రీ డయాబెటిక్ కొంచెం కంట్రోల్ అవుతుంది. మేథీ, ఫెనుగ్రిక్ సీడ్స్, ఇఫ్ యూ టేక్ దీస్ కైండ్ ఆఫ్ సీడ్స్ ఆల్సో ఇట్ హెల్ప్స్ టు బ్యాలెన్స్ ద షుగర్. యాక్చువల్లీ కరేలా జ్యూస్ ఇన్ ద మార్నింగ్ ఇఫ్ యూ టేక్ ఎంటీ స్టమక్ ఇట్స్ రియల్లీ వండర్ఫుల్, ఇట్స్ వెరీ గుడ్. సో ప్రీ డయాబెటిక్ రివర్సల్ అవుతుంది. నేను చూసాను నా పేషెంట్స్లో కూడా కరేలా జ్యూస్ తీసుకుంటే మార్నింగ్ ఎంటీ స్టమక్ రెగ్యులర్ బేసిస్ అట్లీస్ట్ ఫర్ 6 months. పౌడర్ కూడా కొంతమంది వాటర్ సినమన్ పౌడర్ తీసుకుంటున్నారు, లైక్ దాల్చిన చెక్క పొడి. సో దాల్చిన చెక్క పొడిని కూడా వాటర్ లో వేసుకొని కొంచెం లిటిల్ హనీ కూడా వేసుకొని తీసుకుంటున్నారు కదా. సో మళ్ళీ ఇక్కడ పాయింట్ ఏంటంటే హనీ తీసుకోవచ్చా లేదా అనేది. డోంట్ టేక్ హనీ, డోంట్ టేక్ జాగరీ ఆల్సో ఇన్ లార్జ్. ఏమైతుందంటే షుగర్ లేదు, జాగరీ హెల్దీ అని జాగరీ ఎక్కువ తీసుకొని కేక్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తున్నారు ఈ మధ్య. అగైన్ వీఆర్ గోయింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ ఓన్లీ. ఓకే, జాగరీ is better than sugar, but still it has sweetness, right? So don't use too much of anything which is sweet. That will help you. And last but not the least, sedentary life మానేసి ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ ఇంత యాక్టివ్ ఉంటే అంత దూరం ఉంటుంది డయాబెటిక్ మనకి. సో మరి ఈ డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజనే ఒబేసిటీ అని చెప్తారు. మరి ఈ ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవడానికి స్పెషల్ డైట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఒబేసిటీని తగ్గించడానికి? లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా ఉండాలి, ఏం చేయాలి? ఒబేసిటీ వన్ మెయిన్ రీజన్ ఫర్ డయాబెటీస్. డెఫినెట్లీ డయాబెటీస్కి మోడిఫైయబుల్, నాన్ మోడిఫైయబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మోడిఫైయబుల్ అంటే మన వెయిట్, లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ ప్యాటర్న్. నాన్ మోడిఫైయబుల్ అంటే మన ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్స్. సో దట్ ఎనీహౌ వీ కాంట్ హెల్ప్ ఇట్, బట్ వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ వీ క్యాన్ డూ. So for weight loss, you have very good balanced diets. You have Mediterranean diet, you have DASH diet. Mana individual prakaranga, individual metabolism ni patti, different types of diet patterns are there which we can take. Again in the diet also I'll say less carbohydrate, more protein. That is the mantra actually. ఎంత మంచిగా మీరు ప్రోటీన్ అంటే మరి ప్రోటీన్ షేక్స్ కాదు, న్యాచురల్ ప్రోటీన్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. మన ప్లేట్ రెయిన్బో కలర్ ప్లేట్ అని ఫేమస్ అయింది స్లోగన్. రెయిన్బో కలర్డ్ ప్లేట్ అంటే ఎంత కలర్డ్ వెజిటేబుల్స్, ఎంత కలర్డ్ ఫ్రూట్స్ తీసుకుంటే దట్ విల్ బీ సాటిస్ఫైయింగ్ అవర్ హంగర్. సో మనకి ఆ షుగర్ క్రేవింగ్స్, ఎక్కువ కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్ ఉండదు. విత్ ద ప్రోటీన్ స్టమక్ విల్ బి ఫుల్. Then we will have a very good weight loss. And next important thing I would say is don't cut down totally on fats. This is one thing which is happening very commonly. Ante చాలా మంది ఫ్యాట్ వెయిట్ గెయిన్ అని మానేస్తున్నారు, కానీ ఎసెన్షియల్ ఫ్యాట్స్ కొన్ని ఉన్నాయి విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, స్పెషల్లీ ఫర్ ఫీమేల్స్. మన హార్మోన్స్కి చాలా ఎసెన్షియల్. ఆ ఫ్యాట్స్ టోటల్గా మానేస్తే మనకి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మరీ వెయిట్ గెయినే అవుతుంది. So this thing we have to keep in mind.
కానీ ఇప్పుడు ఈ క్రేవ్స్ అనేది తగ్గించుకోవడానికి డయాబెటీస్ వాళ్ళకి క్రేవ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ క్రేవ్స్ని తగ్గించుకోవడానికి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది? లైక్ హాఫ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ అండ్ రా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకుంటే సో ఆ క్రేవింగ్స్ అనేది తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుందా? ఎక్కువ ఆకలి లేకుండా ఉంటుందా? దాన్ని నియంత్రిస్తుందా? ఆ క్రేవింగ్స్ మెయిన్ రీజన్ ఏంటంటే మన బాడీలో ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఎవరికి షుగర్ క్రేవింగ్ ఎక్కువ ఉందంటే అనుకోండి వాళ్ళు ప్రోటీన్స్ తీసుకోవట్లేదు. మంచిగా ఎక్కువ ప్రోటీన్స్ మన మీల్లో ఎవ్రీ మీల్లో యాడ్ చేస్తే మనకి షుగర్ క్రేవింగ్స్ తగ్గుతుంది, చాలా వరకు తగ్గుతుంది. ఇట్స్ వెరీ ఎఫెక్టివ్. అయితే ఆ ప్రోటీన్స్ ఎట్లా డిపెండింగ్ ఆన్ వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ డైట్. నాన్ వెజిటేరియన్ లీన్ మీట్ తీసుకోవాలి, ఎగ్ దే కెన్ టేక్. Okay, don't take a lot of oil when you are making you can take a grilled fish, something like that, which is not having too much oil. And for non-vegetarians, low fat paneer, tofu, you have moong dal, legumes, ఇవన్నీ తీసుకుంటే స్ప్రౌట్స్, మీరు చెప్పినట్లు బాయిల్డ్ వెజిటేబుల్స్, సాలెడ్స్, ఇవి ఎక్కువ మాత్రం తీసుకుంటే మరి ఆ షుగర్ క్రేవింగ్స్ కంట్రోల్ అవుతుంది, డెఫినెట్ కంట్రోల్ అవుతుంది. ఒకవేళ షుగర్ క్రేవింగ్ ఎక్కువ వస్తే బెస్ట్ వే టు టేక్ ఈజ్ ఇన్ ఏ ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎనీ రిఫైన్డ్ షుగర్. ఎప్పుడైనా షుగర్ ఈజ్ మిక్స్డ్ విత్ ఫైబర్ దెన్ ఇట్ ఈస్ నాట్ సో హార్మ్ఫుల్. సో ఏదైనా స్వీట్ బెర్రీస్ ఆర్ పపాయ, సంథింగ్ లైక్ దట్, బట్ అగైన్ ఇన్ లెస్ క్వాంటిటీ, నాట్ టూ మచ్. దట్ ఈస్ బెస్ట్ వే టు డూ ఇట్. జనరల్లీ డయాబెటిక్ వాళ్ళకి లివర్ ఇష్యూస్ కూడా ఉంటాయి, సో డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్స్ అనేది ఎంతవరకు సజెస్టబుల్, ఎంత మోతాదులో తీసుకుంటే బెటర్గా ఉంటుంది వాళ్ళకి? ఒకే మీల్లో ఎక్కువ ప్రోటీన్స్ తీసుకుంటే కష్టం, బట్ త్రూ అవుట్ ద డే ఎవ్రీ మీల్ లిటిల్ బిట్ ఇఫ్ యూ యాడ్ ద ప్రోటీన్స్, దెన్ యాక్చువల్లీ దిస్ ఇస్ ద ఫిస్ట్. సో హాఫ్ ఆఫ్ ద ఫిస్ట్ ఇఫ్ యూ టేక్, that is the carbohydrate, total this is the protein. This much of protein is required in every meal. అంటే సింపుల్, ఇఫ్ స్ప్రౌట్స్ వాళ్ళకి డైజెషన్ ఆర్ ఇష్యూస్ ఉంటే బాయిల్ చేసి తీసుకోవచ్చు, కొన్ని నట్స్ తీసుకోవచ్చు, కొన్ని సిసమీ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అట్లాంటి మిక్స్ చేసి ఇవ్వచ్చు. సూప్, దే కెన్ హ్యావ్ టొమాటో సూప్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సూప్. Avoid beetroot and all those, but other soups they can have cabbage, cauliflower, they have good amount of protein. But ఒకేసారి ఒకే మీల్లో ఎక్కువ ప్రోటీన్ వాడడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్పెషల్లీ బెస్ట్ టైమ్ ఇస్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్. డిన్నర్లో కీప్ ఇట్ లెస్, బికాజ్ మన డైజెషన్ స్లోస్ డౌన్ యాజ్ ద డే ప్రోగ్రెసెస్. సో బెస్ట్ టు కీప్ ద లెస్ ప్రోటీన్ ఇన్ ద డిన్నర్, బట్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఎలా ఉండాలి? వాళ్ళ డిన్నర్ ఎట్లా ఉండాలి? Dinner should be very light actually. Mostly ఇప్పుడు మాన్సూన్ అయితే we avoid leafy vegetables, but otherwise best thing is to have a khichdi with lot of carrot and leafy vegetables and spices and all. But again, spices depending on the age of the person. If they are very elderly, you cannot have more spices. Okay. So but dinner should always be very light. Okay. ఎవరికైనా సరే అది. Yes, that is a rule. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ప్రీ డయాబెటిక్ అండ్ డయాబెటీస్ వాళ్ళు ఫుడ్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళ డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ఈ విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. Thank you.